నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ ట్యూషన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం డిఫరెన్సియేషన్లో ప్రోడక్ట్ రూల్ గురించి తెలుసుకుందాం. దీన్ని ప్రోడక్ట్ రూల్ ఆర్ యువి రూల్ ఆర్ యువి ఫార్ములా అని చెప్తాము. సపోజ్ యు అండ్ వి ఆర్ ఎనీ టూ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్, then their product is also differentiable and the derivation of the product of the functions is, suppose u and v two functions anukunte d by dx of uv is u into derivative of v plus v into derivative of u, ante first function into derivative of second function plus second function into derivative of ఫస్ట్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రూల్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఈ ప్రాబ్లమ్స్కి ప్రోడక్ట్ రూల్ని అప్లై చేసి మనం డిఫరెన్సియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్, dy by dx of x cube into sin x. ఇక్కడ x cube ఫస్ట్ ఫంక్షన్, sin x సెకండ్ ఫంక్షన్. సో మనకి యువి ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, dy by dx of sin x plus second function into derivation of first function x cube. So x cube first function x cube into derivation of sin x is cos x plus sin x into derivation of x cube. x cube differentiation అంటే x power n ఫార్ములా, n into x power n minus 1. ఇక్కడ n ప్లేస్లో 3 ఉంది, సో 3 into x power 3 minus 1. ఇక్కడున్న పవర్ ఒకటి తగ్గుతుంది మనకి, అంటే 3x square. సో దిస్ ఈస్ x cube cos x plus 3x square sin x. ఇది ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్, అంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎక్స్. దీని డిఫరెన్సియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. dy by dx of e పవర్ x ఇంటూ ఏ పవర్ x. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ e పవర్ x కాబట్టి e పవర్ x ఇంటూ డెరివేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ dy by dx ఆఫ్ ఏ పవర్ x ప్లస్ సెకండ్ ఫంక్షన్ అంటే ఏ పవర్ x ఇంటూ dy by dx ఆఫ్ e పవర్ x. This is e power x into derivation of a power x is a power x log a plus a power x into derivation of e power x is e power x. ఇప్పుడు మనం చూస్తే ఈ టూ టర్మ్స్లో ఏ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎక్స్ కామన్ తీద్దాం. కామన్ తీస్తే దీనిలో ఈ రెండు కామన్ తీసేస్తే ఇంకా మనకి మిగిలింది లాగ్ ఏ ప్లస్ సెకండ్ ఫంక్షన్లో ఈ రెండు కామన్ తీసేస్తే 1 ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ e power x into a power x. దీన్నే మనం ప్రోడక్ట్ రూల్ ఆర్ యువి ఫార్ములా అని చెప్తాం. అంటే టూ ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు డిఫరెన్సియేషన్ ఫైండ్ అవుట్ చేయటం.
ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి e పవర్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 దీని డిఫరెన్సియేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ e పవర్ x ఇంటూ డెరివేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డెరివేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. So this is equals to e power x into d by dx of x square plus 1. X square differentiation is 2 into x power 2 minus 1. 2 minus 1 ante 1 kada. So x square differentiation 2x plus 1 differentiation 1 కాన్స్టెంట్ కాబట్టి దీని డిఫరెన్సియేషన్ 0 అవుతుంది. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డెరివేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ డిఫరెన్సియేషన్ ఈస్ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు ఇది 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఈ 2 టర్మ్స్లో మనం ఈ పవర్ ఎక్స్ని కామన్ తీయచ్చు. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 2x ప్లస్ ఇక్కడ ఈ టర్మ్లో మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. దిస్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇది చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఇది x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఫరెన్సియేషన్ ఈస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇవి యువి ఫార్ములాను అప్లై చేసి మనం చేసిన కొన్ని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.